హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి క్రిస్మస్ డే బ్లాగ్. ఈరోజు మా ఇంట్లో ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాం అనేది మీకైతే నేను షేర్ చేసుకుంటాను. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. చిట్టి తల్లికి వచ్చేసి ఈ ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషను. సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళలేదు. ఎప్పుడు మేము విలేజ్కి వెళ్ళేసి, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయినా నేను విలేజ్కి వెళ్ళేస్తే ఫెస్టివల్ జరుపుకునేది. ఇంకా చిట్టి తల్లికి బాగా ర్యాషెస్ వచ్చినాయి ఫేస్కి, నెక్కి, ఇంకా తలకు కూడా బాగా వచ్చిండే. దానివల్ల నేనైతే ఇక జర్నీస్ ఎక్కడికి చేయలేకోకుండా ఉన్నాము. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ సిటీలోనే ఉండి చాలా బాధపడ్డాము. ఎందుకంటే ఎంతమంది ఉన్న బంధువులు మనము ఇక్కడ సిటీలో చేసుకునే ఫెస్టివల్ కంటే ఊర్లో వెళ్ళి ఆ ఒక్కరోజు సంతోషం కోసం ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. మనం ఆ ఒక్కరోజు కలుసుకుంటే. అయినా కానీ ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళలేదు అనేది అయితే ఇంకా చిట్టి తల్లికి ఫస్ట్ క్రిస్మస్ ఎలా అయినా వెళ్ళి అక్కడ మంచిగా జరుపుకోవాలనేది అయితే నేను 1 month బ్యాక్ నుంచే జరుపుకుంటున్నాను. సో ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా ఇంకెవరు రాకోకుండే నేనే ఇంకా ఇక్కడే ఉండి ఇక చర్చికి అయితే వెళ్ళినాము. వెళ్ళేసి వచ్చినాక వంట అయితే ప్రిపేర్ చేయాలి. చిట్టలకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ర్యాష్ లాగా వచ్చిందని చెప్పాను కదా. ఆ ర్యాష్ ఎందుకు వచ్చింది అనేసి డాక్టర్ని అడిగితే అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. ర్యాష్ బేబీస్కి నార్మల్గా వస్తూ ఉంటాయి. తన ద్వారా నేను ఎత్తుకొని నా ఫేస్ మొత్తం కూడా ఇట్లా 1 side వచ్చి ఉండే. ఆ ర్యాష్ కూడా నేను ఆయింట్మెంట్ రాపించుకుంటే కొంచెం అయితే తగ్గిపోయింది. సో ఈ వెదర్ అయితే ప్రాబ్లం వల్ల మనము చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. చిన్నపిల్లలు అయితే డాక్టర్ అయితే 1 week టైం పడుతుందని చెప్పింది. ఎగ్జాక్ట్లీ 15 days నుంచి అయితే బాగా సఫర్ అయిపోయింది. ఇంకా ఏడ్చటం బాగా, ఇంకా ఫేస్ మొత్తం విచ్చింగ్ లాగా ఉండే అనుకుంటా. తను ఏడుస్తుంటే మేమే తట్టుకోలేకపోయినాము. పాలు తాగేది, కాకపోతే ఇంకా తనకి పెద్దవాళ్ళే తట్టుకోలేరు, కానీ చిన్నపిల్లలు విచ్చింగ్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక వాటర్ అయినా సోప్ చేంజ్ చేసిర్రు. ఇంకా ఏం లోషన్ పెడుతున్నానంటే, నేను ఇంత మునుపు వచ్చేసి టెడ్డీ బార్ లోషన్ అని అవి యూజ్ చేసేదాన్ని. సార్ టోటల్గా చేంజ్ చేసేసి మెయిన్గా తనకి మెడిసిన్ మొత్తం చేంజ్ చేసిండు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్కి అయితే చిట్టి తల్లి ఓకే, కొంచెం ఆడుకుంటుంది. అయినా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. తను హెల్త్గా ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి. సో ఇంకా పిల్లల కంటే మనకు ముఖ్యమైనదంటే ఏం లేదు కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం ఇంకా అన్నీ వదులుకోవాలి. ఈరోజు వచ్చేసి మా ఇంటికి అయితే ఒక గెస్ట్ని పిలుస్తున్నాం మేము. ఇంకా బయటికి వెళ్ళలేకపోయినా మేము పోలేం కాబట్టి ఇంకెవరు కూడా మా ఇంటికి రాలేదు. అందరూ ఊర్లలో ఉన్నారు కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ కలిసి మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తున్నాము. సో వాళ్ళ కోసం నేను ఏం వంటలు ప్రిపేర్ చేశానో మీకైతే అన్నీ చూపిస్తాను. ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు విక్కీ స్పెషల్ గెస్ట్ తను, మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి, వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఎప్పుడు పిలుచుకోలేదు వాళ్ళని. సో ఇంక ఇది ఫెస్టివల్ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా వాళ్ళని ఇన్వైట్ చేసినాము. ఊరికే ఇంకా నేను ఏం తినకూడదు అనేసి డాక్టర్ చెప్పిండు. అంటే నాన్ వెజ్ ఏం తినకూడదు, బేబీకి మిల్క్ ఇస్తున్నావు కాబట్టి ఒక 1 week అయితే కొంచెము తినకోకుండా ఉండమని చెప్పిండు. సో ఇంకా నేనైతే తినుకోకుండా ఉన్నాను. వాళ్ళ కోసం నేనైతే వంట అయితే రెడీ చేస్తున్నాను. విక్కీ అని వాళ్ళ డాడీ అయితే మటన్ షాప్కి వెళ్ళిండు, మటన్ తీసుకొని వస్తాడు. ఇంకా మార్నింగ్ నుంచి బాగా అలసిపోయినా, ఇంకా ఏం ప్రిపేర్ కాలేదు. మార్నింగ్ అయితే ఊర్లో అయితే ఇప్పటి వరకు అన్ని వంటలు అయిపోయేది. మ్యాక్సిమం చర్చికి పోయి వచ్చే లోపే అన్నీ చేసుకొని మేము వెళ్ళేది. మా ఆడపడుచు వాళ్ళు చాలా మిస్ అవుతున్నా నేను. మా కోడళ్ళు, మా ఆడపడుచు, మా విక్కీతో ఆడుకునే ఆటలు, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా నేను ఎంజాయ్ చేసినాం. మా ఈ ఫెస్టివల్కి అయితే 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ ఇయర్కి చాలా మిస్ అయిన వాళ్ళని. నిజంగా ఎవరైనా మిస్ అయినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఎంత ఉన్నామంటే మేమిద్దరం 4 గోడల మధ్యలో, 2 పిల్లలతో మేమిద్దరమే 4 గోడల మధ్యలో ఉండేసరికి ఇంకా చాలా అంటే చాలా ఎమోషనల్గా బాధ అనిపిస్తుంది. సరే ఓకే, ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇగో చిట్టి తల్లి విక్కయ్య ఇప్పుడే పడుకున్నారు. వాళ్ళు పడుకుంటేనే నేనైతే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఇద్దరు ఒకేసారి లేచిరనుకో ఇంకా వర్క్ చేసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. ఒక్కదాన్ని ఉంటే ఇంకా కష్టమే.
మా హస్బెండ్ ఉండు కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు పడుకున్నారు. చూడండి ఇక చికెన్, మటన్ మా ఫ్రెండ్స్ కోసం అయితే ఏ కాదు, ఇది లివర్, ఇది చికెన్. ఇవన్నీ నేను తినను, కాకపోతే నేను మా ఇంటికి గెస్ట్ వస్తుందని చెప్పింది కదా, వాళ్ళ కోసం ఇవన్నీ రెడీ చేస్తాను. ఇంకా నాకు మాత్రం మా ఆయన మస్తు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి వంట అయిపోయింది, నాకు కొంచెం హెల్ప్ తీసుకుంటాను. అల్లం గిల్లాలి, ఇదైతే ఫ్రెష్ ఎప్పుడప్పుడే నూరుకుంటేనే బెస్ట్ కదా. లేచింది, అప్పుడే లేచింది. కొద్దిసేపు పడుకుంటుంది అంటే పని చేసుకోకుండా లేచింది కదనా. పూచింది చింతలు లోచుందు మూతి నన్ను మూతులలో చూపు చూపు. చాయ్ తాగు, చాయ్ మమ్మ, చాయ్ మమ్మ, చాయ్. అన్నీ రెడీ చేసుకున్నాకనే నేనైతే వంట స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఒక్కొక్కటి డ్యూలో పెట్టుకొని వంట చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే. ఇందాకనే చూసారు కదా, ఆనియన్స్ అండ్ అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా మొత్తం అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాకనే నేను వంట స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే కొంచెం నాకు సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని పిల్లల్ని పట్టుకుంటూ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి తను కూడా హెల్ప్ చేస్తుండు వంటలో. అంటే తనకి కర్రీస్ రావు, నేను చేస్తుంటే నాకు హెల్ప్ మాత్రం బాగా చేస్తాడు. సో ఇంకా వంటలు రెడీ చేసేసాను మొత్తానికైతే. ఇక విక్కీ బాబు ముచ్చట్లకైతే వచ్చేసిండు వంటగదికి. నేను చేసే పనిలో ఆయన కూడా ఉండాలి కదా. నేను చపాతి చేస్తానే ఆయన అయితే కొంచెం పిండి తీసుకొని ఆయన వరకు చపాతి చేస్తుండు. ఇక మొత్తానికైతే వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇక ఫైనల్గా చపాతి ఒక్కటే ఉందని అయితే చపాతి చేస్తున్నాను. ఇక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసేసి, ఇక ఈవినింగ్ టైం కదా, వర్షం ఫుల్గా వస్తుంది, వాళ్ళ బేబీని వాళ్ళ వైఫ్ని తీసుకురావట్లేదని చెప్పేసి. ఇంకా పాప మా హస్బెండ్ అయితే మస్తు ఇంకా బాధపడ్డాడు. ఎందుకంటే ఇంకా మేము ఇంటికి కూడా వెళ్ళలేదు కదా, ఫెస్టివల్ మూడ్ లేదు, ఫ్రెండ్స్ నన్ను పిలిస్తే మాకు అలాంటి అన్న హ్యాపీగా ఉంటుంది అనేసి మేము అన్ని వంటలు రెడీ చేసి, వాళ్ళు ఒకేసారి ఇలా రాననేసరికి ఇక మస్తు డిసప్పాయింట్ అయ్యిండు. అయినా కానీ నేనైతే ఇంకా వంటలు చేస్తూనే ఉన్నాను, చపాతి చేయకు అన్నా కానీ. పాపం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా, ఇంక చిన్న బేబీతోని ఇంక అంత దూరం నుంచి రావాలంటే ఇక చలిలో ఇబ్బందే ఉంటుంది కాబట్టి ఇంకా మనం కూడా అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళే సరే అనేసి అయితే ఇంకా నేను ఇక చపాతీలు అయితే వంట అయిపోయేసరికి 3 hours అయింది. అబ్బా నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా నేనైతే అస్సలు నిలవలేకపోయాను. ఇంకా వాళ్ళైతే మొత్తానికైతే వస్తున్నారని చెప్పేసారు. ఇక 7 అయిపోయింది. 7 o'clockకి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిండు. సో ఇంకా తనే వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా కోపంలో ఉండు, తీసుకురాలేదని వాళ్ళ వైఫ్ని. ఇక ఏం చేస్తాం, చలి కాబట్టి వర్షంకి చిన్న బేబీని తీసుకొని రాలేదనేసి ఇంకా వచ్చిన ఆయనైనా తినిపోవాలి కదా అనేసి డిన్నర్కి అయితే కూర్చున్నారు మా హస్బెండ్ అండ్ ఇంకా విక్కీ బాబు అందరైతే కూర్చున్నారు. ఇంక 2 ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసినాం, వాళ్ళు కూడా వచ్చేసరికి 9 అయింది. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. మేము అనుకున్నది చాలామంది ఫ్రెండ్స్ వస్తారు అనుకున్నాము, కానీ ఇంకా వర్షం వచ్చిన కారణంగా వాళ్ళ వైఫ్ని తీసుకొని రాకుండా అయితే ఇంకా మా ఫ్రెండ్ ఒక్కడే వచ్చిండు. సో ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళారు. నైట్ 11 అయింది. మార్నింగ్ 6కి లేచిందాన్ని, ఇప్పుడు నైట్ 11 వరకు కూడా రెస్ట్ లేకోకుండా అసలు ఇంతవరకు వర్క్ చేసుకున్నాను. సో మా క్రిస్మస్ అయితే ఇలా జరిగిందండి. బాయ్ బాయ్. మరి చిట్తలు అయితే ఇంకా